సోదరిమణులారా సోదరులారా, ఈరోజు వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం ఉపాధి కూలీల ఈ పని ప్రదేశం దగ్గర ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ప్రధానంగా ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా కొత్త చట్టం వచ్చింది. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండేది. 2025 డిసెంబర్ 18న నరేంద్ర మోడీ గారు బలం ఉంది అని చట్టాన్ని రద్దు చేసిండు. రామ్జీ చట్టం కొత్త చట్టం తెచ్చిండు, నిధులు తగ్గించిండు. ఉపాధి పని సంబంధించి 125 రోజులు ఇస్తారని చెప్పడం బూటకం. వాస్తవంగా గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఉపాధి హామీకి. కానీ ఇప్పుడు 60% నిధులు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాకనే 60% నిధులు ఇస్తామని చెప్పి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మన తెలంగాణలోన ఉపాధి పని ఉండే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే 40% నిధులు ముందే మన రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టాలి, డబ్బులు లేవంటున్నాడు. అంటే ఈ పని ఉండే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలంతా, కార్మికులు, ఉపాధి కూలీలంతా పెద్ద ఎత్తున గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలి. ఈ చట్టాన్ని వెనక్కి కొట్టాలి. పాత చట్టం కొత్త చట్టం కాదు, పాత చట్టం అమలు చేసుకోవాలి. దానికోసం సిద్ధం కావాలి. ఇప్పుడు ఆన్లైన్ పేరు మీద కళ్ళు ఫోటో తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. 50 మందికి 1 గంట సేపు పడుతుంది. ఒకవేళ 200 మంది ఉన్నారంటే 4 గంటలు ఫోటో తీయడానికి సరిపోతుంది. కాబట్టి మనకు ఈ పని సంబంధించి కూలి పడకుండా అయిపోతుంది. కాబట్టి ఈ కళ్ళు ఫోటో కాకుండా గ్రూప్ ఫోటో, గతంలో గ్రూప్ ఫోటో ఉండేది, ఆ గ్రూప్ ఫోటో ఉండాలి. లేకపోతే చాలా పేదలకు కూలీలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్చాలని చెప్పి 600 రూపాయల కూలీ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించేదానికి సిద్ధం కావాలని చెప్పి కూలీలకు పిలుపునివ్వడం జరుగుతుంది.